హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యంతో మెత్తటి స్పాంజ్ లాంటి దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ దోశల రెసిపీని ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు అందరు కూడా ఈ దోశ రెసిపీని లైక్ చేస్తారు. చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సగ్గుబియ్యంతో ఇలా మెత్తటి స్పాంజ్ దోశల్ని ఎలా వేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి 2 కప్పుల రేషన్ బియ్యాన్ని కానీ లేదంటే దోశల బియ్యాన్ని కానీ ఏవైనా సరే కొంచెం లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని వేసుకోండి. ఈ దోశ కోసం ఖచ్చితంగా ఇలా లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి, చిన్నగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకోకూడదు. తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. అటుకులు కూడా పల్చగా ఉండేవి వేసుకోకూడదు, లావుగా ఉండేవి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు మినపగుళ్ళని, అదేవిధంగా 1/2 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకోండి. మీరు ఇక్కడ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడం కోసం ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. వీటన్నిటిని కూడా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసేసుకొని వీటిని ఖచ్చితంగా 5 గంటల సేపు నానబెట్టుకోండి. 5 గంటల తర్వాత చూసారా సగ్గుబియ్యం చక్కగా నానిపోయాయి. ఈ విధంగా నానిన తర్వాత మాత్రమే మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఈ నానబెట్టుకున్న పప్పుల్ని మిక్సీ జార్కి సరిపడా వేసేసుకొని తగినన్ని నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కడా కూడా మనకి పలుకుగా లేకుండా బాగా మెత్తగా ఉండేటట్లుగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ఒకేసారి నీళ్ళని వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే పిండి మీకు అంత మెత్తగా గ్రైండ్ అవ్వదనమాట. అందుకని మధ్యలో అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. సో మొత్తానికి పిండి చూసారా ఇలా చేత్తో పట్టుకున్నామంటే వెన్నలాగా తగలాలన్నమాట. అంత మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బియ్యం, పప్పులు, సగ్గుబియ్యం అన్నీ కూడా సేమ్ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇదే విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ గిన్నెలోకి వేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మీ చేత్తోనే ఈ పిండిని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల పిండిలో చక్కగా గాలి ఏర్పడి పిండి మనకి తొందరగా పులుస్తుంది. ఫర్మెంటేషన్ బాగా జరిగిందంటే దోశ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఒక 2 నిమిషాల పాటు పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఈ గిన్నె మీద మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోండి. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఉంచుకోవాలి. సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా పిండి ఎంత చక్కగా పొంగిందో. ఇలా పులిస్తేనే మనకి దోశ టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా పులిసిన పిండిని ఒకసారి గరిటతో కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అదేవిధంగా అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసేసుకొని పిండిని గరిటె జారుగా ప్రిపేర్ చేసుకోండి. మనం వేసుకోబోయేది స్పాంజ్ దోశ కాబట్టి పిండి మరీ గట్టిగా మరీ పల్చగా ఉండకుండా గరిటె జారుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. చూసారా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. సో మనకి దోశ వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం నేను ఈరోజు ఐరన్ ప్యాన్ని యూజ్ చేయబోతున్నాను. మీరు కావాలంటే నాన్ స్టిక్ దోశ ప్యాన్ మీద కూడా ఈ దోశలు వేసుకోవచ్చు. ప్యాన్ ఏదైనా సరే దోశలు మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఐరన్ ప్యాన్ కాబట్టి ప్యాన్ వేడైన తర్వాత ఒక చుక్క నూనెను వేసుకొని ఉల్లిపాయతో ఈ విధంగా రబ్ చేసుకుంటున్నాను. అదే నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేసే వాళ్ళైతే మీరు డైరెక్ట్గా దోశ వేసేసుకోవచ్చు. సో ప్యాన్ వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ విధంగా 1 నుంచి 1.5 గరిటె వరకు పిండిని వేసుకొని కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. అంటే కొంచెం మనకి సెట్ దోశ ఉంటుంది కదా, ఆ విధంగా దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ వేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా నూనెను వేసుకోండి. దోశ పైన చూసారా చక్కగా హోల్స్ ఏ విధంగా వస్తున్నాయో. ఇలా హోల్స్ వస్తేనే దోశ మనకి చక్కగా స్పాంజ్ లాగా ఉంటుందన్నమాట. ఇలా నూనె వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ దోశని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు కాల్చుకోండి.
ఇలా మూత పెట్టుకొని ఉడికించుకున్నారంటే దోస పై భాగం కూడా చక్కగా ఉడుకుతుందనమాట. పచ్చి పచ్చిగా లేకుండా ఉంటుంది. సో 2 నిమిషాల తర్వాత దోస ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దోస పైన పిండి కూడా మనకి చేతికి ఏమి అతుక్కోవట్లేదు. ఇదే విధంగా మీరు దోసని తీసేసుకోవచ్చు. లేదు అంటే రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా దోసని కాల్చుకోవచ్చు. సో నేనైతే ఈ విధంగా ఒకవైపు దోసని కాల్చుకొని తీసుకున్నాను. ఈ విధంగా మీకు కావాల్సినన్ని దోసలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇలా మీకు కావాల్సినన్ని దోసలు వేసుకున్న తర్వాత పిండి ఒకవేళ మిగిలితే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీరు చక్కగా ఈ పిండితో 2 రోజుల పాటు దోసలు వేసుకోవచ్చు. పిండిని ఒకసారి పొలై పెట్టుకున్న తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీరు గ్రైండ్ చేసిన వెంటనే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు. సో ఇక్కడ నేను మీకు ఒక దోశని చూపిస్తున్నాను, చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దోశ అయితే స్పాంజ్ లాగా ఉంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ నేను సర్వ్ చేసుకున్న చట్నీ రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో తప్పకుండా ఈ దోశ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.